హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. మొత్తం మీద వివిధ జిల్లాలలో ఉన్న వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. కంప్లీట్గా డిఫరెంట్ కోణాలలో మా జర్నలిస్ట్ మిత్రులు అందిస్తున్న ఎస్పెషల్లీ శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్లు అంటేనే కంప్లీట్గా ప్రజా కోణంలోనే వార్తలు వస్తూ ఉంటాయి. భజన వార్తలు బంద్ చేస్తాం ఎప్పుడో. అసలు భజన వార్తలు అనేది శనార్థి తెలంగాణ పేపర్లో కూడా ప్రింట్ కాని పరిస్థితి మాత్రం ఉంది. మరి ఏ వార్తలు ఏ జిల్లాలో ఏ స్పెషల్ స్టోరీస్ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. నైనీ బ్లాక్తో ప్రయోజనం శూన్యమే, నేటికి అందని కేంద్రం అనుమతులు, అది ఏనుగులు తచ్చాడే జోన్ అంటూ ఒరిస్సా మోకాలడ్డడమే కారణమా? అటవీ అనుమతులు రాక ఒక్క బొక్క పెళ్ళ కూడా వెలికి తీయలేక వందల కోట్లు పెట్టుబడులు పెట్టింది దేనికోసం మండిపడుతున్న కార్మికులు. మరి కంప్లీట్గా నైనీ బ్లాక్తో ప్రయోజనం శూన్యమేనా అంటే మరి అందని పరిస్థితి, అందని ద్రాక్ష లాగానే నైనీ బ్లాక్ తయారైంది. ఒక బొగ్గు పెళ్ళ కూడా అంటే కోల్ మైన్కి సంబంధించిన వార్త, ఒక బొగ్గు పెళ్ళ కూడా బయటికి రాని పరిస్థితి. మరి ఈ బ్లాక్లు ఎందుకు, ఎవరు అడ్డుకుంటున్నారు ఏంది అనేది మా మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పార్వతి రాజేష్ అందించిన కథనం ఇది. ఎంతో అట్టహాసంగా సింగరేణి కాలరీస్ కంపెనీ చేపట్టిన నైనీ బ్లాక్తో సంస్థకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పటి వరకు ఒక్క బొగ్గు పెళ్ళ కూడా వెలికి తీయలేదంటే ఈ బ్లాక్ పరిస్థితి ఏంటి? పర్యావరణ ఇతరత్ర సాంకేతిక అనుమతులు కూడా రాకపోవడంతో కింగ్ కర్తవ్యం ఏమిటనేది అంతుపట్టడం లేదు. ఉన్నతాధికారుల హడావుడి అత్యుత్సాహమే దీని అంతటికీ కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి పనిపాట లేకుండా గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంట గెలిసి రచ్చ గెలవాలనే ప్రాథమిక విషయాన్ని పెడచెవిన పెట్టిన పుణ్యమే దీనంతటికి కారణమా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్న తెలంగాణను పక్కన పడేసి అక్కడే కూడా ఉన్న నైనీ బ్లాక్ కోసం ఎందుకు పరితపించారనేది మెదడుకు తట్టడం లేదు. ఏనుగులు తచ్చాడే ఈ ప్రాంతంలో సింగరేణి దక్కించుకున్న నైనీ బ్లాక్కు పర్యావరణ అనుమతులు ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రావా అనే అంశాలను అటుంచితే ఇప్పటికే దారపోసిన కార్మిక వర్గాల సొమ్ముకు బాధ్యులు ఎవరనేది దానిపై ప్రత్యేక కథనం. సింగరేణి కాలేరీ సంస్థ ఒరిస్సాలో నైనీ బొగ్గు బ్లాక్ దక్కించుకునే సంగతి తెలిసిందే. సంస్థ నిర్దేశించుకున్న ప్రణాళికల మేరకు ఇప్పటికీ అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి, కానీ అనేక అవరోధాలు ఆటంకంగా మారాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సహా అప్పటి సంస్థ సిఎండి శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు అనాలోచిత నిర్ణయాల్లో పుట్టుకొచ్చిందే ఈ నైనీ బ్లాక్. మరి నైనీ బ్లాక్ వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలు ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల బొగ్గు ఓపెన్ కాస్ట్ మైన్ల పేరుతో పెద్ద ఎత్తున ఊరు మొత్తం ధ్వంసమవుతుంది. మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా తాడిచెర్ల ఇంకొకటి రావాల్సి ఉంది. మరి ఓపెన్ కాస్ట్ మైన్లు కాకుండా నార్మల్ బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి మొత్తం ఇదే దందా ఉంది. బాగుపడేది ఎవడరా అంటే అవతలలో బాగుపడుతుండ్రు, కష్టపడేది మాత్రం తెలంగాణ బిడ్డలు కష్టపడుతూ ఉన్నారు. మొత్తం ఇదే. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు, కండువా కప్పి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షుడు శ్రీఆర్ రావు నిర్మల్. నకిలీ సర్టిఫికేట్ల అధ్యాపకుడు సర్వీస్ నుంచి తొలగింపు, శనార్థి కథనానికి స్పందించిన అధికారులు విధుల నుంచి తొలగిస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉత్తర్వులు. ఇట్లా ఉంటాయి కథనాలు. సిర్పూర్ నకిలీ సర్టిఫికేట్లతో అధ్యాపకుడుగా చెలామణి అనే ఒక కథనం వచ్చింది. బెజ్జూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వెలుగులోకి, చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు. ఒక కథనం వచ్చుడుతోనే మళ్ళీ శనార్థి ఎఫెక్ట్ ద్వారా అతన్ని తొలగించిండు. అధికారులారా హెడ్స్ అప్. సిర్పూర్ ఇది ఇట్లా ఉంటే అస్తవ్యస్తంగా నిర్మల్ రోడ్డు, అవస్థలు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు. ఇక నిర్మల్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మన ఐకే రెడ్డి. మరి ఐకే రెడ్డి మినిస్టర్గా ఉన్నా కూడా నిర్మల్ మాత్రం బాగుపడలేదు, ఆయన మాత్రం బాగుపడ్డాడు. SRP-1 గనిలో ప్రమాదంలో తెగిపడిన కార్మికుడి కాలు. అరే బాపురే, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP-1లో కార్మికుడి కాళ్ళు తెగిపడ్డాయంట. ఇది కార్మికుల జీవితాలు పరిస్థితి. అందరు అనుకుంటారు సింగరేణి ఎంప్లాయీస్ అయితే ఏంది,
ఈ అమ్మ మీకు మస్తు వచ్చేస్తున్నాయి, 60-70 వేలు శాలరీస్ వస్తున్నాయి, కానీ బతుకులు బొగ్గు బాయి పిల్లల కింద ఉంటాయి వాళ్ళ బ్రతుకులు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ రూఫ్ కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఎంతోమంది బొగ్గు గని కార్మికులు, సింగరేణి కార్మికులు బొగ్గు పిల్లల్లోనే సమాధి అయిన పరిస్థితులు కూడా మనం చూసినాం. 2 కాళ్ళు పోయినాయి అంటే పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. పంట చేనులో పసికందు మృతదేహం, కుక్కల పాలైన ఆడ శిశు బెల్లంపల్లి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. నిజామాబాద్ సహకార బ్యాంక్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి. మాజీ స్పీకర్ మాజీ మంత్రి మధ్య అంతర్గత పోరు. మాజీ స్పీకర్ తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో నిరాశ. స్టే దొరకకపోవడంతో చైర్మన్ పదవికి రాజీనామా. నూతన డీసీసీబీ చైర్మన్ గా కుంటా రమేష్ రెడ్డి ఎంపిక. డీసీసీబీ ఎదుట హైడ్రామా. కాంగ్రెస్ లో చేరిన సహకార బ్యాంకు డైరెక్టర్లు. అయిపోయింది ఈయన పని. భాస్కర్ రెడ్డిది కేల్కతం దుకాన్ బంద్ అయింది, కాంగ్రెస్ హయం అయిపోయింది. ఇది ఇట్లా ఉంటే మంత్రి చూపల్లికి జెడ్పీటీసీ తిరుమల్ గౌడ్ వినతి. దోమకొండలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వేడుకలు. ఇక వీళ్ళు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారా చేయరో కానీ 100 పడకల ఆసుపత్రులు ఏమో కానీ జిల్లాకు 100 వైన్ షాపుల కన్నా ఎక్కువనే పెడతా ఉన్నారు. హాస్పిటల్ పైన దృష్టి రావట్లేదు, విద్యా వ్యవస్థల పైన దృష్టి రావట్లేదు. జాతీయ కాంగ్రెస్ కిసాన్ సెల్ కోఆర్డినేటర్గా నీలం రమేష్ కామారెడ్డి. మాజీ ఎమ్మెల్యే షిండే డబల్ బెడ్రూమ్లు అమ్ముకుండు. జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావు లక్ష్మీకాంతారావు ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే అమ్ముకున్నాడంట డబల్ బెడ్రూమ్. ఆర్మూల్ బల్దియా హస్తగతం. అయ్యో మా పాండకి ఎంత కష్టం వచ్చి పడ్డది. నూతన చైర్పర్సన్గా వెన్నెల్ దేవి లావణ్య పంతం నెగ్గించుకున్న అసమ్మతి వర్గం. మున్నూరు కాపు వర్గానికి రెండోసారి పీఠం. ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ లేకుండా చక్రం తిప్పిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. బహుజనుల ఆత్మగౌరవం దొరల వద్ద తాకట్టు. ఆర్ఎస్పీపై కరీంనగర్ బీఎస్పీ నాయకుల విమర్శలు. అవినీతికి కేర్ ఆఫ్ గా రామగుండం ఏఈ సచిన్. అయ్యా సచిను ఉన్నవా, జర చూడేది కథ. అభివృద్ధి పనుల్లో కనిపించని నాణ్యత ప్రమాణాలు. పర్యవేక్షణ మర్చిన పంచాయతీ అధికారులు. తీరుమారని పంచాయతీరాజ్ ఏఈ సచిన్. 6 ఏళ్లుగా ఒకే మండలంలో తిష్టవేసిన ఏఈ. ఇష్టారీతిన ఎంబీ రికార్డుల నమోదు, ఆపై బిల్లులు సైతం చెల్లింపులు. ఇగో గోదావరి కానీ రామగుండంలో మొత్తం ఇదే. రామడుగు మండలం ఏఈ సచిన్ భాగవతాలు. ఉపాధి హామీ పన్నుల్లో బయటపడిన విగ్రహాలు. జగిత్యాల జిల్లా చర్లపల్లిలో వెలుగులోకి వచ్చిన 15 రాతి విగ్రహాలు. మండల కేంద్రంలోనే బస్సు షెల్టర్కు దిక్కులేదు. తాగునీరు టాయిలెట్ సౌకర్యం లేక మహిళల ఇబ్బందులు. గన్నేరువరంలో ప్రయాణికుల అవస్థలు. షెల్టర్ నిర్మించాలని విజ్ఞప్తి. ఇండో అమెరికన్ స్కూల్ టీచర్ దాష్టికం. విద్యార్థిని చితకబాదిన ఇండో అమెరికన్ స్కూల్ టీచర్. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఘటన. సైన్స్ పరీక్ష సరిగా రాయలేదని చితకబాదిన వైనం. స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. గోదావరికని. గూడెంలో బెల్ట్ షాపులపై పోలీసుల మెరుపు దాడులు. 47,540 విలువగల మద్యం బాటిళ్లు స్వాధీనం. నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు. ఇక ఊరంతా తిరిగినా కూడా మీకు 10 నుంచి 20 బెల్ట్ షాపులు దొరుకుతూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, చేస్తుందా చేయదా ఇంకా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. అది అట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ఉత్కంఠ రేపిన తుఫాన్ రాజకీయాలకు తెర. తుఫాన్ అనేక నాటకీయ పరిణామాల తర్వాత మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. అక్కడ కూడా కేసీఆర్కు చెక్ పెట్టిండ్రు. గ్రామీణ బడులను పట్టించుకునే నాదుడే లేడా. బాత్రూమ్ ఉంటే డోర్ ఉండదు, డోర్ ఉంటే బాత్రూమ్ ఉండదు. అలా కనీసం టాయిలెట్ పోసి నీళ్లు పోద్దామన్నా నీళ్ళు ఉండవు. అగమ్య గోచరమైన పరిస్థితులు బడి పిల్లల పరిస్థితులు. ఇంకా మారతలేవిగా. బయట డిజిటల్ క్లాస్ రూమ్లలోకి వెళ్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాల పిల్లలు మాత్రం దానికి నోచుకోవట్లేదు. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. భద్రతా లోపం వల్ల బడులలో చొరబడుతున్న పోకిరీలు. రాత్రి వేళలో మద్యం సేవించి తలుపులను ధ్వంసం చేస్తున్న వైనం. తలుపు లేక నిరుపయోగంగా మారిన తరగతి గదులు. ఎటు తోచక పురాతన గదిలో విద్యాబోధన
తరగతి గది తలుపులు ధ్వంసం. మొత్తం ఇట్లానే ఉంది వ్యవస్థలు మొత్తం ఇట్లా ఉంటాయి. ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్. శిథిలావస్థలో అంగన్వాడీ కేంద్రాలు, అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు పట్టించుకొని అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలంటున్న స్థానికులు. ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా అంగన్వాడీ పిల్లల బ్రతుకులు మాత్రం మారతలేదు. వాళ్ళకు అందించాల్సిన పౌష్టికాహారం మాత్రం జబర్దస్త్గా వచ్చినా కూడా దాంట్లో కూడా ఇక్కడంతా తతంగం నడిపించి కొట్టేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భావతిని చేసిన ప్రియుడు, ఆమె ఎవరో నాకు తెలియదంటున్న వైనం. ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు. DNA టెస్టుతో ప్రియుడే ఆ పాపకు తండ్రి అని స్పష్టం. ఏదోడు కథ ఏమిరా ఇది. ఇట్లా ఉంటుంది సార్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. యాచారంలో ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన దేవరకొండ DM. అన్ని బస్సులు బస్టాండ్లోకి వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్లతో స్నేహభావంగా మెలగాలి. దేవరకొండ డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ వాళ్ళు మెగులుతూ మంచిగానే ఉంటున్నారు ప్రయాణికులు, కానీ కండక్టర్లు డ్రైవర్లే పొట్టు తిడుతున్నారు. ఈ మధ్యలో ఫ్రీ బస్సు, అయ్యో దీంట్లో ఫుల్ అయింది, ఇంకో బస్సులో రాపో, ఇదే ఎక్కాలి నా బస్సు. ఇక వాళ్ళు కొన్ని అవమానాలు భరించుకుంటూ కండక్టర్లు, ఎస్పెషల్లీ కండక్టర్లు ప్రయాణికులను చాలా తిడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా చేయవచ్చు. బీజేఎంసీ మేయర్ అవుట్. మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ పై నెగ్గిన అవిశ్వాసం. పంతం నెగ్గించుకున్న 16 మంది కార్పొరేటర్లు. గతంలో కోర్టు తీర్పుతో ఆగిన అవిశ్వాసం. మేయర్కు వ్యతిరేకంగా ఓటింగ్ వేసిన 16 మంది కార్పొరేటర్లు. ఎట్టకేలకు బుర్రా మహేందర్ గౌడ్ను గద్దె దింపిన వైనం. కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న. ఖతం అయిపోయింది రాజేంద్ర నగర్. అవిశ్వాస తీర్మానం కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించి తెర వెనుక ఉండి కథ నడిపించారు. అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరేలా మల్లన్న వ్యూహం పన్నారని జోరుగా చర్చలు మాత్రం జరుగుతూ ఉన్నది. మేయర్ ఎన్నిక జరగలేదు ఆర్డీఓ వెంకటరెడ్డి. అయితే నూతన మేయర్ ఎన్నిక మాత్రం జరగలేదు. జిల్లా కలెక్టర్కు ఓటింగ్లో పాల్గొన్న వారి నివేదికను పంపిస్తామని కలెక్టర్ ఆదేశానుసారం మేయర్ ఎన్నిక ఎప్పుడనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆర్డీఓ వెంకటరెడ్డి మాత్రం చెప్తా ఉన్నారు. ఒక్కొక్క బల్దియా, ఒక్కొక్క కార్పొరేషన్ మాత్రం కంప్లీట్గా హస్తగతం అవుతుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సెగ్మెంట్ మీటింగ్. గెలుపు కొరకు చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడి. మరి నిన్న సాయంత్రం వచ్చింది. సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కన్ఫర్మ్ అయిపోయింది. కొందుర్గు దేవాలయ సాగు భూముల బహిరంగ వేలం. మార్చి 26న కౌలు భూముల వేలంకు అంతా సిద్ధం. ఆసక్తి గల రైతులు భక్తులు పాల్గొనవచ్చని తెలిపిన ఏఈ నోటీసు విడుదల చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. కొందుర్గు షాద్నగర్. మాకు జీతాలు ఇప్పించండి. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన పంచాయతీ కార్మికులకు 5 నెలలుగా జీతాలు లేవు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన. వికారాబాద్. వికారాబాద్ కార్మికులకు 5 నెలల నుంచి జీతాలు లేవంట. వికారాబాద్ అంటే మా గడ్డం ప్రసాద్ అన్న, స్పీకర్ ప్రసాద్ అన్న, కొంచెం దృష్టి సాధించండి. మీ ప్రాంతం, మీ బిడ్డలు. ఇట్లా ఉంటే ఒకసారి హైదరాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పేదలకు సేవ చేయడం సంతృప్తినిస్తుంది. షేర్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ. రాజేంద్ర నగర్లో నగదు పట్టివేత. 17.50 లక్షలు స్వాధీనం. వాహనాల తనిఖీలో పట్టుబడ్డ నగదు, ఎలాంటి ఆధారాలు రసీదులు లేకపోవడంతో స్వాధీనం. ఏసీపీ ఇన్స్పెక్టర్ మధుబాబు వెల్లడి. కాంగ్రెస్ వెంటే రాజస్థానీలతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. హాజరైన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. రాజస్థానీల వ్యాపార అభివృద్ధికి పార్టీ సహకరిస్తుంది. కోట నీలిమ సనత్ నగర్ నుంచి అప్పుడు వస్తుంది అనుకున్నది కానీ రాలే. సమ్మె విరమించిన స్టోన్ క్రషర్స్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్టోన్ క్రషర్స్ సమస్యల పరిష్కారానికి కృషి. మంత్రి కోమటిరెడ్డి హామీ. సమ్మె విరమించినట్లు తెలిపిన స్టోన్ క్రషర్స్ అసోసియేషన్. అచ్చా
స్టార్ట్ అయింది. ఇక నిన్న మేము కూడా పోయినాం. ఆ క్రషర్ మిషన్లు అన్నీ పోతా ఎక్కడి అక్కడ ఆఫ్ చేసి పెట్టిళ్ళు. మొత్తం కథ మంచికే అన్నట్టు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం కోసం ఒక పన్నాగం పన్నీళ్ళు కానీ తిన్మార్మాలనే బయట పెట్టినది. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల బతుకులు మారలే. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేవారే లేరా? 10 పరీక్షలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేక ఆటోలో ప్రయాణం. మాజీ మంత్రి ఇలాకాలో బస్సులు లేక విద్యార్థుల గోసలు. ఈమె మాజీ మంత్రి పక్కన పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి ఎంతమంది ఎక్కిళ్ళు? అటు ఇటు చుట్టుపక్కల నిలబడ్డదే 10 మంది పిల్లలు ఉన్నారు, లోపల 15 మంది ఉంటారు. ఇక మరి ఇట్లా ఉన్నది వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇంత మంచిగా ఉంది. కుష్ఠవ్యాధిపై ఇంటింటి సర్వే. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మందులు పంపిణీ. కుష్ఠవ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి. డిఎల్ఓ డాక్టర్ అరుణ విజ్ఞప్తి. రాజేంద్రనగర్ ఏసీబీకి చిక్కిన మెట్రోలజీ ఇన్స్పెక్టర్. తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో అధికారుల తనిఖీలు. అనీషాకు చిక్కిన జిల్లా లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ ఉమారాణి లంచం తీసుకుంటగా రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ. నిజంగా అధికారులను టార్గెట్ చేస్తే ఒక మండల ఆఫీస్లో సపోజ్ ఉందనుకో, ఒక ఎంఆర్ఓను మనం టార్గెట్ చేస్తున్నాం అనుకో, 2 రోజులలో ఆయన పట్టుబడతాడు. అంత అవినీతి జరుగుతూ ఉన్నది వ్యవస్థలో. ఇది ఎట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మల్లు రవి పార్లమెంట్కి వెళ్ళాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. ఎంపీగా గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తాం. తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు సతీష్ మాదిగ. టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్ తనకే కన్ఫర్మ్ అయింది టికెట్. నియంత రాజ్యం పోయింది. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్యకర్తలు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా పోతుందా? ఈ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కనీసం ఎవడైనా పోటీ చేయడానికి ఆస్కారం ఉంటుందా? మరి మల్కాజ్గిరిలో షంబీపూర్ రాజుకు టికెట్ ఇస్తే ఆయన పోటీ చేయలేకపోయిండు, మళ్ళా రాగే లక్ష్మారెడ్డికి ఇచ్చిండు. మరి ఉంటుందా పోతుందా ఏంది కథ అన్నది చూడాలి. ఈ బీఆర్ఎస్ లీడర్లు ఎట్లా చేస్తున్నారంటే ఒక్కొక్కసారి నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళ హయాంలో హుకుం జారీగా, ఇప్పుడు షంబీపూర్ పక్కనే మల్లంపేట ఉంటుంది. షంబీపూర్ రాజు వాళ్ళ యాక్చువల్ షంబీపూర్ రాజు సర్నేమ్ సుంకరి రాజు. తన ఊరు పేరే సుంకరి తీసేసి ఊరు పేరు పెట్టుకున్నాడు షంబీపూర్ అని. పక్కనే మల్లంపేటలో ఉంటుంది. మల్లంపేటలో గుర్రం విజయలక్ష్మి అని ఒక బిల్డర్ పెద్ద ఎత్తున వెంచర్ చేసి విల్లాలు కట్టింది. ఆమె విల్లాలు కట్టడంతోనే ఆ చుట్టుపక్కల వాల్యూస్ పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, అన్ని విధాలుగా పెరిగిన తర్వాత ఆమెను ఆల్రెడీ చాలామంది 200 మందికి సేల్ చేసింది. చాలామంది ఉంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల విల్లాలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి ఈమె చేయడం ద్వారా. ఇక ఆమెను ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్లు టార్గెట్ చేసి మాకు విల్లా ఇస్తావా లేదంటే ఇంకేమన్నా చేస్తావా అని చెప్పేసి ఇక బదనాం లేసే కుట్రలు మాత్రం చేస్తున్నట్టు గుర్రం విజయలక్ష్మి కూడా ఇందాక క్యూనిస్ వేదికగా వచ్చి తన గోడు వెళ్ళబోసుకున్న పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. ఒక ఆడపిల్ల డేర్గా ముందుకొచ్చి బిజినెస్ చేస్తూ ఉంది, 10 మందికి ఉపయోగపడుతుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా వేల మందికి తను సాయం చేస్తూ ఉంది. మరి ఇటువంటి వ్యవస్థలో కూడా వ్యవస్థలో లోపాలు ఉంటే క్వశ్చన్ చేయాల్సిందే. కానీ అన్నెసెసరీగా ఒక బ్లేమ్ అయితే చేయకండి ఆడపిల్లల మీద. ఎస్పెషల్లీ పాలమూరు పార్లమెంట్ స్థానం గెలిచి తీరుతాం. పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. సజావుగా సాగుతున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తొద్దు. నాగర్ కర్నూలు. హైదరాబాద్ తరలి వెళ్లిన గ్రామ పంచాయతీ కార్మికులు 5 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ మొత్తం ఉంది వ్యవస్థ. ఒక నిజామాబాద్ ఎక్కడ మన వికారాబాద్ ఒకటే లేదు, వ్యవస్థ మొత్తం స్టేట్ మొత్తం ఉంది. స్వర్ణ సుధాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీటీసీలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటు. కార్యకర్తలను మోసం చేసిన నైజం స్వర్ణ సుధాకర్ రెడ్డిది. ఇక అందరూ అదే చేస్తున్నారు కదా, పెద్ద నాయకులే జెడ్పీటీసీలు ఎంతగా. అది అట్లా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. కార్మికుల ఆకలి చావులను అరికట్టాలి. చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చేరుపల్లి లక్ష్మయ్య. సుమారు 500 ఎకరాల భూదాన్ భూములు అన్యక్రాంతం. పేదలకు దక్కాల్సిన భూముల్లో పెద్దల పాగా. భూముల రక్షణకు నడుము కట్టిన రాష్ట్ర సర్కార్. మైహోం అక్రమాలపై ఉక్కుపాదం. హుజూర్ నగర్ పరిసరాల్లో మిగులు భూములు లెక్క తేలేనా?
చూసావా ఎంత పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది భూదాన్ భూములు. నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ ప్రాంతం సాయుధ పోరాటంతో నెత్తురొడుతున్న సమయంలో సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే 1951 పర్యటనతో భూదాన్ ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో హుజూర్ నగర్ తాలూకా వ్యాప్తంగా కూడా పలు గ్రామాల్లో రైతులు భూదాన్ యజ్ఞ బోర్డుకు భూములు దానం చేశారు. ఆ భూములను ఫైనలైజ్ కోసం 1973లో ఆ బోర్డు సంబంధించిన తహసీల్దారులకు పంపింది. 1975 సీలింగ్ సమయంలో భూదాన్ భూములు రాజీనామా రిజిస్ట్రేషన్ ద్వారా భూములుగా గుర్తించారు. 1951-79 మధ్యకాలంలో భూములు ఇచ్చిన రైతులు వారసులు కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని మళ్ళా ఆ భూములను కొట్టేద్దామని నడుస్తూ ఉంది. భూదాన్ భూములపై విచారణ, నియోజకవర్గంలో భూదాన్ భూముల వివరాలు, హుజూర్ నగర్ అంతా కథం పట్టిస్తున్నారు వీళ్ళు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి, కార్మికుల ఆకలి చావులను అరికట్టాలి. చేనేత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చేరుపల్లి లక్ష్మయ్య. ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ, సమయానికి డాక్టర్ లేడు, పరిశుభ్రత లేదు. ఆసుపత్రి నిర్వహణపై అధికారులకు ఫోన్ చేసిన బిఎల్ఆర్, వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై మండిపాటు. ఎకరానికి పెట్టుబడి 20,000, వచ్చేది 2,000. మోతే మండలంలో అన్నదాతల అధ్వాన స్థితి. పచ్చని పంటలను పశువులు తింటున్న వైనం. మరి ఏందో పరిస్థితి ఘోరమవుతుంది, మరి చూడాలిగా. మున్నగాలలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన. మండలంలో వేసవి నీటి ఎద్దడి లేకుండా చూడాలి. బోర్వెల్స్ పనిచేయకపోతే రిపేర్ చేయించాలి. గ్రామాల వైజ్గా వివరాలు పంపాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశం. ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ముమ్మరంగా కొనసాగుతున్న సామాజిక తనిఖీ. క్రమం తప్పుతున్న కమలం. రాష్ట్ర అధిష్టానంపై గుర్రమంటున్న జిల్లా బీజేపీ నేతలు. జెండా మోస్తున్న నాయకులు బజారుపాలు. నిన్నటిదాకా దొంగలంటూనే నేడు పార్టీలోకి ఆహ్వానం. అంతర్మదనంలో ఉమ్మడి వరంగల్ బీజేపీ నాయకులు. మరి అంతే కదా, మొన్నటి వరకు వాళ్ళే దొంగలు అంటే ఆ దొంగలు వచ్చే మళ్ళీ బీజేపీలో చేరడమో, బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరడమో, వాళ్ళను మళ్ళీ కార్యకర్తలు మోస్తున్న పరిస్థితి. అన్ని జిల్లాలలో అదే పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్లో కూడా అదే పరిస్థితి ఉంది కంప్లీట్గా. కులం ఆదాయ పత్రాల జారీలో చేతివాటం. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న నెలల కొద్ది కాలయాపన. డబ్బులు ఇస్తేనే పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది. ఎంఆర్ఓ కార్యాలయంలో పెండింగ్ అంటున్న మీ సేవ నిర్వాహకులు. బచ్చన్నపేట ఎంఆర్ఓ కార్యాలయంలో లీలలు. ఇబ్బంది పడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. బాధితులు లక్కాకుల నరేషు. ఎందుకత మరి మీ సేవలు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారో చూద్దాం. ఈ వ్యవస్థ ఏంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో కులం, ఆదాయం, బర్త్, నివాస తదితర ధృవ పత్రాల జారీకి కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. మొదటగా మీ సేవలో అన్ని పత్రాలను స్కాన్ చేసి దరఖాస్తు చేసినప్పటికీ నెలలు గడిచినా రావడం లేదు. తీరా మీ సేవలో ఆరా తీస్తే మా దగ్గర నుంచి పంపించామని, ఎంఆర్ఓ కార్యాలయంలోనే పెండింగ్ ఉందని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. ఎంఆర్ఓ కార్యాలయానికి జనాలు వెళ్ళి అక్కడ సంబంధిత అధికారులైన ఇతర అధికారులను అడగగా అప్లై చేసినట్టు రుజువుగా చెక్ లిస్ట్ ఇవ్వాలని, మీకు ఆదాయం ఎలా వస్తుందని ఇతర తిక్క ప్రశ్నలతో సతాయించడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిన కాడికి డబ్బులు పిండుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మీ సేవ దరఖాస్తు చేసిన తర్వాత అధికారులు సకాలంలో ధృవపత్రాలు జారీ చేయాలని, నెలలు పెండింగ్లో పెట్టి తీరా కార్యాలయానికి దరఖాస్తుదారుడు రాగానే చేతివాటం ప్రదర్శించడం లేదా ఇది లేదు అది లేదు అంటూ దోసిగా ప్రవర్తించడంతో మండల ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ధృవపత్రాలు జారీలో ఆలస్యం కావడంతో నరకయాతన పడుతున్నారని, ఇకనైనా సకాలంలో ధృవపత్రాలు జారీ చేయాలని ఇబ్బంది పెడుతున్న సిబ్బందిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులతో పాటు లక్కాకుల నరేష్ అనే బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. నరేష్ ఒక్కడే కాదు ఇక్కడ బాధితుడు. తను నిజంగా కులం ఆదాయం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే జెన్యూన్గా రివ్యూ చేసేసి అది ఫార్వర్డ్ చేసేసి ఆ అప్లికేషన్ బాధితులకు అందేటట్టు చూడాలి. ఇక్కడ 45 రూపాయలు 50 రూపాయలు ఓ ఫీజు కడితే
దానికి మనకు రిసిప్ట్ ఏమో 45 రూపాయలు 50 రూపాయలు ఫీజు వస్తుంది. ఈ మీ సేవా సెంటర్లు చేసే దందా ఎట్లుందంటే 200 150. ఈ ఆర్సీపురం కాడ మొన్న బాధితుడు ఫోన్ చేస్తుండే, సార్ నాకు 50 రూపాయలు ఆమె 50 రూపాయలు రిసిప్ట్ మాత్రమే 50 రూపాయలు అని ఉంది, నా దగ్గర 250 రూపాయలు తీసుకున్నారని. నేనే ఎంఆర్ఓకి కంప్లైంట్ చేసిన. అక్కడ చూద్దాం ఇక వ్యవస్థలు మొత్తం. మరి ఇప్పటికైనా జరా ఏదో బచ్చన్నపేట ఎంఆర్ఓ గారు జర దీనిపైన దృష్టి పెట్టండి, లేదు అంటే మీపైన స్పెషల్ ఫోకస్ మేము పెట్టాల్సి వస్తుంది. వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలి. చిన్న కిష్టపురం పిహెచ్సి సెంటర్ను ఏర్పాటు చేయాలి. ఏక్ మాత్రో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వాంఖుడోత్ మంగిలాల్ నాయక్ మహబూబాబాద్. పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి తొర్రూర్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. విఎం బంజార్లో మైనర్ల బైక్ విన్యాసాలు, భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. సత్తుపల్లి శ్రమ దోపిడీ సింగరేణి గనుల్లో చాలని జీతాలతో నరకయాతన పడుతున్న ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు మాకు న్యాయం చేయండి అంటూ ఎమ్మెల్యేను 4 సార్లు కలిసిన న్యాయం జరగట్లేదు అంటూ కన్నీరు. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే చూసినావా మీకు ఎంత అన్యాయం జరుగుతుందో, నాకు ఓటేస్తే నేను న్యాయం చేస్తా అంటాడు. ఈయన గెలిచిన తర్వాత ఈయన చుట్టూ ఈయన ముడ్డి చుట్టూ తిరగాలి. అది కూడా జరగదు. సింగరేణి కార్మికుల పరిస్థితులు అది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధిర. శనార్థి క్యూనిస్ కథనానికి స్పందించిన అధికారులు. గురువారం ఉదయమే 17 లారీలను విడుదల చేసిన అధికారులు. శనార్థి క్యూనిస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన లారీ డ్రైవర్లు. సరిహద్దులో ఇసుక రవాణా వివాదం. ఇట్లా ప్రతి వార్తకు ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ప్రభుత్వమే ఆదుకోవాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు డిమాండ్. ట్రైనీ కానిస్టేబుల్లు నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కమిషనర్ సునీల్ దత్. ఖమ్మంలో ట్రైనీ కానిస్టేబుల్కు నైపుణ్యత ఇస్తూ ఉన్నారు, ఇంకా పెంచుకోవాలి అన్న కోణంలో వినిపిస్తూ ఉంది. మొత్తం మీద శనార్థి తెలంగాణ డిస్ట్రిక్ట్ ఉన్న వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.